హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 25/3/2024 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలను తెలుసుకుందాం. కొంతమందికి అనుమానం వస్తుంటుంది, రోజు ఈయన షేర్ మార్కెట్, స్పెక్యులేషను, చింతపండు, బెల్లము, మిరపకాయలు, ఉద్యోగము, అనారోగ్యము ఇవన్నీ చెప్తూ ఉంటాడు. వేద పండితులు, పురోహితులు అంటాడు. ఇదే రొటీన్గా చెప్తున్నారు అంటే కొత్తగా ఏం కావాలో అడగండి. మీరు కొత్తగా ఏదైనా విషయం వ్యక్తిగతమైన జాతకాలలో కాకుండా అందరికీ పనికొచ్చేటువంటి ఇప్పుడు గోచార ఫలితాలు చెప్తున్నాను. ఏం కావాలి అందరికీ? వృత్తి, ఉద్యోగము, సంతానము, వివాహము, మార్పులు ఉన్నాయా, టెన్షన్ ఉందా, కోర్టు వివాదాలు ఉన్నాయా, ఆస్తుల గురించి ఏమైనా కూడా ఉన్నాయా, వీటిని రోజు పరిశీలించేవే. ఏ రోజు బాగుందో అనేది మేము చూసి అదే విషయాల్ని రోజుగా చెప్తుంటాం. మరి దీనికి కొత్తగా ఏం చెప్పాలి అంటే కాపీ పేస్ట్ చేసినట్టుగా ఉందంటే ఒకవేళ 3 రోజులు కంటిన్యూగా, ఆ మధ్య వారం రోజులు కుంభరాశి వారు కంటిన్యూగా బాగుంది. దానికి నేనేం చేస్తాను? నేను బాగున్నప్పుడు బాగుందని చెప్తాను. ఇద్దరికి ముగ్గురికి కంటిన్యూగా బాగుండదు. గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితము ఈ తులారాశి వారికి కంటిన్యూగా నెగిటివ్ ఫలితాలు వచ్చేవి. అప్పుడు అందరు గగ్గోలు పెట్టేవాళ్ళు. ఏంటి ఇంత నెగిటివ్? ఎప్పుడు స్వాతి నక్షత్రం అంటే లేదా తులారాశి అంటే నీకు అంత కోపమా? అలాగే కొంతమంది వృశ్చిక రాశి వారి గురించి, తర్వాత కొంతమంది మిథున రాశి వారి గురించి, ఇప్పుడు కుంభరాశి వారి గురించి కానీ ఇంకొక రాశి గురించి కానీ అడుగుతూ ఉంటారు. మీరు చెప్పండి, గోచార ఫలితాలు వేరు వాళ్ళు ఏమేమి చెప్తున్నారు? రాజకీయం, ఆరోగ్యం, ఇదే రోజు ఉండేటువంటి లేవగానే మనకి వాళ్ళు ఎలా ఉంది, రైట్ బాగుంది, రైట్ మంచిగా వెళ్దాం. ఆయా రంగాల వారికి అంటే కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ కానీ, లేకపోతే వ్యాపారం కానీ, లేకపోతే రాజకీయంలో కానీ, వృత్తిలో, ఉద్యోగంలో కానీ బాగుంది, బాగాలేదు అనే విషయాలు చెప్పడంలోనే రోజువారి ఫలితాలు. ఎందుకు? ఆ రోజు లగ్నాన్ని, ఈ రోజు మన లగ్నం ఏమైంది? సూర్యోదయం లగ్నం వేసుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా తులా లగ్నం అవుతుంది. అలాగే చంద్రుడు ఉన్నటువంటి స్థానాన్ని నుంచి చెప్తాం మనం. చంద్రుడు ఎక్కడున్నాడు అంటే మీ రాశి నుంచి చంద్రుడు ఎక్కడున్నాడు, లగ్నము నుంచి మీ రాశి ఎక్కడుంది, ఈ రెండింటిని సంకలనం చేసుకొని మేము చెప్తూ ఉంటాను. ఇలాగే చెప్పాలి. ఎవరైనా తెల్లగడ్డం వచ్చి పొడుగడ్డం ఉన్న మహాపండితోత్తములైన రోజువారి ఫలితాలను కానీ ఇలాగే చెప్పాలి. ఇంతకు మించి చెప్పడానికి అవకాశం లేదు. కొత్తగా ఏమైనా చెప్పాలనుకుంటే మీరు నాకు వెంటనే మెసేజ్ చేయండి. వాట్సాప్ ద్వారా ఆఫీస్ నెంబర్కి వెంటనే మెసేజ్ చేయండి. ఈ విషయాన్ని గ్రహించండి. ఇప్పుడు మనం 12 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంది? ఈ రాశి వారికి రోజు చాలా అనుకూలవంతమైన ఫలితాలు. శత్రునాశనం, మిత్రలాభము, గృహయోగము, ధనలాభము, అలాగే బ్యాంకు నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారుల, క్రీడలకు లాభంగా ఉండడం, సినిమా రంగంలో అదృష్టాన్ని వరించడం, దర్శకులు, నిర్మాతలకి లాభాలు ఉండడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు ఎగ్జిబిషన్ పరిశ్రమల లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలో అనుకూలత, రైతన్నలకి పంట సానుకూలత అంటే పంట కోతకు వచ్చేసింది, ఇప్పుడు అమ్మడానికి రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి వచ్చినటువంటి దిగుబడి మంచి ధరకు అమ్ముకునేటువంటి ప్రయత్నంలో విజయం సాధిస్తారు, అనుకూలంగా ఉంటుంది. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన స్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కానీ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కానీ, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కానీ లాభాలు పొందిన అవకాశం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకి లాభవంతంగా ఉండబోతోంది. మీ మాట తీరుతో కుటుంబ సౌఖ్యాన్ని, సంతాన యోగాన్ని, ఆస్తి పంపకాల అనుకూలతని, కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వేడుకలు తిరగడం, సంతాన శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఈ రాశికి రోజు పండగ వాతావరణంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా ఆనంద యోగం, ఐశ్వర్యం, అన్యోన్య దాంపత్యం, సుఖజీవనం, సంతాన యోగం, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల అనుకూలతలు, సోదరులతో సఖ్యత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్, జూదం వల్ల ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో కూడా లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభం ఉంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభం. రాజకీయ రంగంలో మంచి అనుకూలత. పార్టీ ఫిరాయింపులు మంచిది కాదు, ఉన్న పార్టీలో ఉండండి, మంచి లాభాలు ఉంటాయి. సినిమా రంగంలో కూడా అభివృద్ధి ఉంటుంది. కళాకారుల, క్రీడలకి లాభం. విదేశాలు, స్వదేశంలో అనుకూలత. వృత్తి, ఉద్యోగాదుల లాభాలు. విద్యా పరిపూర్ణత పొందుకునే
అదృష్టయోగం. మంచి విద్యా పరిపూర్ణత, ప్రతి పరీక్షల విజయం, విదేశాల్లో కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు మీకు కలిసి వస్తుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కాస్త విరామం తీసుకోండి. ఆఫీసు కూడా సెలవు పెట్టి ప్రయత్నం చేయండి. బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. పెంపుడు జంతువులతో కానీ వీధి జంతువులతో కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రైతు సోదరులు ఈ పంట పొలాల్లోకి వెళ్తున్నప్పుడు విద్యుత్ వాహకాలతో మరియు అడవి పందులతో మరియు సర్పాలతో జాగ్రత్తగా ఉండండి. కాస్త రక్షణ ఏర్పాటు చేసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి, మంచిది. లేదా ఇబ్బందులు పడే సూచనలు కనబడుతున్నాయి. మీ యొక్క ధాన్యాన్ని కూడా ఈ బ్రోకర్లకి అమ్మే ప్రయత్నం చేయకండి, నష్టం. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనబడుతోంది. నేరుగా మీరు యజమానికి అమ్మే ప్రయత్నం చేయండి, తద్వారా అనుకూలంగా ఉంటుంది. క్రీడాకారులకు కూడా ప్రదర్శనలు కాస్త ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉంటాయి. అలాగే వాహన ప్రమాదం పొంచి ఉంటుంది. మద్యపాన సేవన ఎక్కువగా ఉంటుంది. స్నేహితులు అనేటువంటి దుష్టుల వల్ల మీకు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మీ వాహనం దొంగిలించబడే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ చూడడం వల్ల నష్టం పొందుకునే అవకాశం కనబడుతోంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో పశుపక్షాదులకి నష్టం, అనారోగ్యం, వృత్తి ఉద్యోగాదుల నష్టాన్ని పొందుకునే విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. మీ పరీక్షను మీరు మాత్రమే రాయండి, ఇతరుల మీద ఆధారపడకండి, మాస్ కాపీకి పాల్పడకండి, నిష్ఫలం. ఇక్కడ జాగ్రత్త. సమయపాలన ఇంపార్టెంట్. ధైర్యంగా రాయండి, అటెంప్ట్ చేయండి. మంచిగా మీ బుర్రలో గుజ్జుంది, దాన్ని ఉపయోగించండి. అంతప్ప పక్కవాడి మీద చూపించడానికి వెంపర్లాడకండి, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మీరు చూపించవద్దు, అది చూడవద్దు మీరు, అది మీకు నష్టం. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు, సినిమా రంగంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రయాణాలు కలిసి రావు. విద్యా జాగ్రత్త. ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండండి, లంచాలు పుచ్చుకునే అవకాశం ఉంది. అటువంటి దురవకాశాలు వినియోగించుకోకండి, మంచిదిగా. భార్యాభర్తల మధ్య మూడవ యోగ్యం, కుటుంబ సమస్యలు ఎక్కువగా అవడం, ఆస్తి పంపకాలకు ససమానాలు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. ముందుగా 2 రోజుల తర్వాత మీరు మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు అటువంటి మీటింగ్స్ పెట్టుకోకండి, అది జాగ్రత్త. ఏదేమైనా ఈ రోజు కొద్దిగా కష్టకాలంగా చెప్పబడుతుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా ఇబ్బందికర వాతావరణం. లాటరీల వల్ల జూదం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త. ఏదేమైనా ఈరోజు మీరు భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, ఈశ్వర అభిషేకం, ఈశ్వరుడి అష్టోత్తర శతనామ స్తోత్రం చదవండి. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఎవరికైనా తెల్ల నువ్వులు దానంగా ఇవ్వండి, నువ్వుల ఉండలు దానంగా ఇవ్వండి, తద్వారా అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. భగవద్గీత పారాయణం తప్పకుండా చేయండి. నచ్చిన అధ్యాయం నచ్చిన సార్లు చదవండి, లాభం కలుగుతుంది. వీరికి ఉదయం 7:59 నుంచి 8:37 వరకు, తిరిగి 10:25 నుంచి 11:40 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, శ్రేయస్సు, వస్త్ర, వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదుల లాభం, ప్రతి పరీక్షల విజయం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, ఎస్ఏటి ప్రతి పరీక్షల విజయం. అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ, బ్యాక్లాగ్స్ కానీ, వార్షిక పరీక్షలు కానీ తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తారు. ప్రలోభాలకు లొంగకుండా మీ ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్, బదిలీలు లాభాన్ని కలిగిస్తాయి. బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్తుంది. ఆన్ సైట్ ఆపర్చునిటీ, విదేశాల్లో ఉన్న వారికి మంచి వీసా సౌలభ్యాన్ని పొందుకుంటారు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలతో లాభం. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాల్లో కూడా మంచి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలత బాగా ఉంటుంది. రైతన్నలకి పంట లాభం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కానీ, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, బెల్లము, చింతపండు, మిర్చి వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు పొందుకోవడం, రాజకీయ రంగంలో మంచి పదవి, తప్పక మీరు నియోజకవర్గంలో గెలిచే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి శుభయోగాలు. జ్యోతిష్య పండితులకి లాభం, అవార్డు, రివార్డు అందుకోవడం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే శుభతరుణం. ఇదంతా మీకు కలిసి వస్తుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి సాహసవంత నిర్ణయాలు,
మంచి ధనలాభము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, తప్పక విదేశాలకు వెళ్తారు. విదేశాల్లో కూడా స్థిరమైన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. స్వదేశంలో కూడా విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభము, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం శుభకరంగా కనబడుతోంది. తప్పకుండా బాగుంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అనుకూలత, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలత. సినిమా రంగంలో అభివృద్ధి, దర్శక నిర్మాతల లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభవార్తలు వినే అవకాశం, మీ యొక్క పాలసీల్ని తప్పకుండా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ ఆదరణ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చును. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. తప్పకుండా ఈరోజు మీకు అత్యంత అనుకూలమైన శుభయోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి ధనము, ఆరోగ్యము, ఆనందము, వ్యాపార వృద్ధి, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అదృష్టయోగం. ఇదంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారు, ప్రశాంతత, ఆరోగ్య లాభం, సమస్త రోగనాశనం, మంచి ఆనంద యోగం, వస్తు లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి జ్యోతిష్ చెప్పడానికి లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, రైతన్నలకి పంట సానుకూలత, పూలు, పళ్ళు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వస్తు లాభం, వాహన లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల విజయం, వాహన సౌఖ్యం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత, చాలా మంచి విశేషమైనటువంటి మహారాణి, మహారాజ యోగం పొందుకునే అదృష్టం చెప్పవచ్చును. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా మంచి శుభశకునాలు కనపడుతున్నాయి. పోగొట్టుకున్నటువంటి ధనాన్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, వివాహాది నిశ్చయ తాంబూలాదుల అనుకూలతలు, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, గొప్ప వ్యక్తులతో పరిచయం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. రైతులకి మంచి లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకు కూడా మంచి లాభాలు, ఆరోగ్యం, ధనయోగం, రుణ విమోచనం, శత్రునాశనం, మిత్రలాభం, సోదర సౌఖ్యం, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు ముఖ్యంగా అనుకూలంగా మారడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపార అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు, రైతులకి పంట లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల జరుగు అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి శుభ ఆనంద యోగాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అత్యంత అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆన్సైట్ ఆపర్చునిటీ, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీసా సౌలభ్యం కనబడుతోంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్ర సేవనం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, జరిగిన పొరపాటుని సరిదిద్దుకోగలిగినటువంటి అదృష్ట యోగం ఇరుంత మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేసినా సత్ఫలితాన్ని పొందుకునేటువంటి అదృష్ట యోగం, కార్యసాధన, వ్యవహార విజయం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనంద యోగం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెరుకు అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి,
సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన స్థితి. ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి లాభాల పంట పండే అవకాశాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవాలి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలత, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం, సంతాన యోగం, శుభకార్య ఆచరణ, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, సకాల శుభోజనం, బంధుమిత్రుల సమాగమం, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యవహార విజయం, ఉద్యోగ లాభం, రాజకీయ లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడ లాభాలు, వాహన యోగం, కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు, భూలాభాలు, ఏదైనా కొత్త స్థలము కానీ, పొలము కానీ, ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా కనపడుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో చూడడం వల్ల ధన ప్రాప్తి, ఇచ్చిన ధనము తిరిగి రావడం, ఇవ్వాల్సిన రుణం తీర్చేసే అవకాశం, రోగనాశనం, ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది ప్రయాణాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారంలో లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి అనుకూలత పొందుకోవచ్చు. సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల జోలికి అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, వృత్తి ఉద్యోగాల లాభాలు, భాగస్వామ్య వ్యాపార అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగాన్ని పొందుకోవచ్చు. పెద్దల అంగీకరణ, వివాహ యోగ్యత బాగా కనబడుతోంది. అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం, వీసా సౌలభ్యం, ప్రతి పరీక్షల్లో విజయం సాధించే అవకాశం, అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, బదిలీలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. మంచి విలువైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది. రైతులకు కూడా మంచి పంట లాభాలు ఉన్నాయి. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే లాభాలు ఉన్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా వీరికి మంచి మిత్రుల సహకారం, కుటుంబ సభ్యులతో అనుకూలత, అనుకున్నటువంటి ఒక మంచి పనిలో సాహసంగా నిర్ణయం తీసుకోవడం, కుటుంబ సభ్యులకు సహకారాలు మీకు అందుతాయి. మీరు తీసుకున్న నిర్ణయం ఉత్తమంగా ఉండబోతోంది. కుటుంబపరమైన ఎటువంటి నిర్ణయమైనా సరే చాలా మంచి లాభాన్ని, పిల్లల విషయంలో అభివృద్ధిని, ఆర్థిక అభివృద్ధిని, స్వయం కృషితో ఉత్తమ స్థాయికి చేరుకోగలిగే అవకాశం, 10 మందిలో మంచి గౌరవాన్ని పొందుకోవచ్చు. ప్రేమ వ్యవహారాల అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి, వస్తులాభం, వాహన యోగం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో మంచి లాభాలు, వృత్తిలో అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆనందకరమైనటువంటి సంపద, పోగొట్టుకున్న వస్తు తిరిగి రావడం, ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థులకు లాభాలు, వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మంచి అనుకూలత, ఇది నిండా ధనం ఉంటుంది, కార్యసిద్ధి పొందుకోవచ్చు. వ్యవహార లాభాలు కూడా బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అదృష్టవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి సంయమనం, కాస్త అత్యుత్సాహాన్ని తగ్గిస్తే మంచిది. నిన్నటికన్నా కొద్దిగా అనుకూలంగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మాట తీరు, వ్యవహార శైలి జాగ్రత్తగా ఉంటే మంచిది. అనవసర విషయాలు జోక్యం చేసుకోకండి. అధిక పెట్టుబడులు పెట్టకండి. ఎవరిని నమ్మి మీరు లక్షల కొద్ది ధనాన్ని వారికి ఇవ్వకండి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, రాజకీయ నాయకులు మీరు పంచాలనుకున్న డబ్బు తప్పకుండా పోలీసులు పట్టుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీ డబ్బు వృధా అయ్యే అవకాశం, కనీసం ఈరోజు మీరు 5-6 కోట్లు పోగొట్టుకునే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు జాగ్రత్త. కళాకారులు, క్రీడాకారులు ఇబ్బందులు పాలే అవకాశాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి వచ్చినటువంటి కాంట్రాక్ట్ రద్దవడం, కళాకారులు, క్రీడాకారులకు ముఖ్యంగా విదేశాల్లో అవకాశం మోసపోయే అవకాశం, అటువంటి కాంట్రాక్టులు మీకు ఇబ్బంది కలుగుతాయి. అటువంటి ఈవెంట్స్ కూడా నష్టాన్ని కలిగిస్తాయి. రైతులందరూ నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. నకిలీ విత్తనాలు బెడద ఉంటుంది, జాగ్రత్త. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. భార్యాభర్తల మధ్య, ప్రేయసి పిల్లల మధ్య ఇబ్బందికర వాతావరణం, కుటుంబ సంబంధ విషయాల్లో కాస్త వివాదాలు ఎక్కువగా ఉంటాయి. మౌనం, నక్తం 2 కూడా మీకు అత్యంత శుభాన్ని కలిగిస్తాయి. వీటితో పాటుగా
భగవద్గీత పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చలివిడి చేసి ఆ చలివిడిలో ఒక దీపం పెట్టండి. తప్పకుండా స్వామివారికి మీరు చేసేటువంటి పూజ మీకు అత్యుత్తమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. మీ పరీక్షలు మీరు మాత్రమే రాయండి, అనుకూలమైన విజయాన్ని సాధిస్తారు లేదా నష్టాలు పొందుకునే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, వైద్యులకు, వైద్య బృందాల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, న్యాయవాదులకి కష్టకాలం, మత్స్యకారులకి ప్రమాదం, ప్రజలు, చేపల చిల్ల వారికి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కష్టాలు, మద్యపానం వల్ల వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. లంచం పుచ్చుకునే ప్రయత్నం చేయకండి, ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణం కూడా అంత మంచిది కాదు, జాగ్రత్త అండి. నిన్నటికంటే బాగుందన్నారు, మళ్ళీ అలాగే చెప్తానంటే నిన్నటికంటే కొద్ది ఉపద్రవం తగ్గుతుంది, దీని ప్రభావం తగ్గుతుంది. అంటే అంతటి నెగిటివ్ ఫలితాలు మీకు అంత భయంకరమైన ఫలితాలు ఏం లేవు. మీరు ఇంకా మౌనంగా ఉంటే ఇవన్నీ మీకు అనుకూలత. నక్తంగా ఉంటే ఏ రోగం దరిచేరదు. అలాగే డబ్బు విషయంలో అధిక ఖర్చు పెట్టకండి, ఇతరుల మాట అధికంగా నమ్మకండి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టకండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తులు, జ్యోతిష్య పండితులు జాగ్రత్తగా ఉండండి. లాటరీలు, జూదానికి దూరంగా ఉండండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి, అంత ప్రశాంతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. కాబట్టి ఆఫీస్కి వెళ్ళండి, కానీ లంచాలు పుచ్చుకోకండి, జాగ్రత్తలు పాటించండి. మీ చుట్టూనటువంటి అందరినీ కూడా పరిశీలించండి, అందరితో నవ్వుతూ మాట్లాడండి. తప్పకుండా మీరు అనుకున్న శత్రుత్వం అక్కర్లేదు. మీరు ప్రతి మందిలో ఆలింగనం చేసుకునే అవసరం లేదు, అలాంటి శత్రువుగా చూడక్కర్లేదు. చిరుమందహాసంతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయండి, సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, శుభయోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:13 నుంచి 10:01 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 3, 9 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధైర్యే సాహసే మీ ధైర్యవంతమైన నిర్ణయాలే మీకు అమ్మవారి మీ ఇంట్లో తిష్ట వేసే అవకాశం. స్థిరమైనటువంటి అధిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్ కావచ్చు, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, చూడడం వల్ల కావచ్చు, ఏదోకి ఇచ్చేటువంటి ధనం తిరిగి రావడం కావచ్చు, కోట్ల కొలది ధనం ప్రాప్తించుకోవచ్చు, లాటరీల వల్ల తప్పకుండా మీకు లాటరీ తగలవచ్చు. ఏదైనా మీకు ఆర్థిక సౌలభ్యం కనబడుతోంది. ధనవృద్ధి, కార్యసిద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యా పరిపూర్ణత, షేర్ మార్కెట్లో మంచి లాభాలు పొందుకోవడం, కళాకారుల క్రీడల అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, రాజకీయ రంగుల అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి ఆనందయోగం, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవడం, రైతన్నలకి పంట వృద్ధి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, అలాగే ఈవెంట్ మేనేజర్లకి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిబిషన్ పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారంలో కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.